హాయ్ ఎవ్రీవన్, నేను మీ వెల్నెస్ కోచ్ మాధురి. సో ఈరోజు నేను మన అవుటర్ స్కిన్ కేర్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, సో మన అవుటర్ స్కిన్ కేర్ అంటే ఏంటి అంటే, మనం ఇంత మంచి న్యూట్రిషన్ బాడీకి ఇస్తున్నాము, మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాం, కానీ మనం ఒక తప్పు ఏం చేస్తున్నామంటే, మనకి చిన్నగా పిగ్మెంటేషన్ ఉంది, లేకపోతే రింకిల్స్ ఉన్నాయి అని చెప్పి డిఫరెంట్ కెమికల్స్తో ఉండే మనం క్రీమ్స్ని వాడుతున్నాం. సో ఈరోజు మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోయేది ఏంటి అంటే, మన్ హెర్బల్ లైఫ్కి సంబంధించిన ఆయుర్వేదిక క్రీమ్స్ ఏంటి అంటే, మన ఫస్ట్ వచ్చేసరికి క్లెన్జర్. ఓకే, సో ఇందులో ఏముంటాయి అంటే, మనకి కుకుంబర్ ఉంటుంది, అండ్ టర్మరిక్ ఉంటుంది, అండ్ వేపాకు నీమ్ ఉంటుంది. ఓకే, సో ఈ మూడుతోని వచ్చేదే మనకి ఈ క్లెన్సర్. ఇదేంటి అంటే, డైలీ 3 times యూస్ చేసినప్పుడు మీ ఫేస్లో ఉండే డెడ్ సెల్స్ కానీ, మీ ఫేస్లో ఉండేది ఏదైనా డర్ట్ అంటే బయటికి వెళ్ళి వచ్చింది ఆ డర్ట్ ఉన్నా సరే, ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. ఓకే, దాంతోపాటు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మంచిగా టోనర్. ఓకే, టోనర్ అంటే పేర్లోనే ఉంది కదా, అంటే టోనింగ్ చేస్తుంది, మన స్కిన్ని స్మూత్గా తయారు చేస్తుంది, చిన్న పిల్లలుగా స్మూత్గా తయారు చేస్తుంది. సో ఇదేంటి అంటే, ఇందులో మనకి మంచిగా ఉండేది కుకుంబర్, ఎలోవేరా. ఓకే, సో వీటితో తయారు చేసిందే ఈ టోనర్. ఇది ఏంటి అంటే, మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంటే డ్రైగా ప్యాచెస్ లాగా వచ్చేయకుండా మన స్కిన్ని చాలా స్మూత్గా తయారు చేస్తుంది. ఓకే, దాంతో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మెయిన్గా ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో, ఓకే, సో అంటే మనం ఫేస్ వాష్ చేయగానే మన ఫేస్ మొత్తం డ్రై అయిపోతుంది, ప్యాచెస్లా అనిపిస్తుంది అని అంటే, అలాంటి వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్ ఏంటి అంటే సీరం. ఓకే, సో ఈ సీరం ఏంటి అంటే, మనకి మెయిన్గా ఆయిలీగా ఉంచుతుంది మన స్కిన్ని. చాలా ఇందులో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటి అంటే, చాలా మంచి మనకి ఆల్మండ్ ఆయిల్ కానీ, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ అండ్ కుంకుమాది ఆయిల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ సంబంధించినవి కాబట్టి మన స్కిన్ని చాలా స్మూత్గా, ఆయిలీగా, అంటే మనకి అంత డ్రైని చేయకుండా హైడ్రేటెడ్గా, నీట్గా ఉంచుతుంది కదా. దాంతోపాటు ఫైనల్గా మనకి కావాల్సింది మాయిశ్చరైజర్. చాలా మాయిశ్చరైజర్స్ చాలామంది వాడుతూ ఉంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా పిగ్మెంటేషన్స్ కానీ, చిన్న చిన్నగా మనకి పింపుల్స్లా రావడం కానీ జరుగుతుంది. సో ఇది మనకి ఆయుర్వేదిక్ సంబంధించింది. సో ఇందులో ఏంటి అంటే, మనకి మెయిన్గా ఆల్మండ్, ఎరోవెలా అండ్ కనక ఆయిల్. ఓకే, సో ఇవి 3 కలిపి ఉంటాయి కాబట్టి చాలా స్మూత్గా, చాలా చిన్నపిల్లల స్కిన్ లాగా తయారవుతుంది. సో మీరు చేయవలసింది నాకు కాల్ చేయడం, ఇంకా ఫర్దర్ దీని గురించి మీ గైడెన్స్ మీరు తీసుకోవడం. ఓకే, ఇంకెందుకు లేట్, నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.